మనందరం చిన్నప్పటి నుంచే వినే మాటే కష్టపడి పనిచేయి సక్సెస్ అదే వస్తుంది అని. కానీ నిజంగా కష్టపడితే సరిపోతుందా? చాలాసార్లు మన కళ్ళ ముందే చూస్తుంటాం, సమాధానం కాదు అనిపిస్తుంది. అందుకే ఈరోజు మన ఈ విశ్లేషణలో కేవలం కష్టపడటం ఒక్కటే ఎందుకు చాలదో, మరి దానికి మించి ఏం కావాలో చూద్దాం. ఇది మనందరినీ ఎప్పుడూ తొలిచేసే ప్రశ్నే కదా. రోజంతా చెమటోడ్చి కష్టపడేవాళ్లు ఆర్థికంగా ఎందుకు వెనకబడే ఉంటారు? మరి కొందరు వాళ్లతో పోలిస్తే చాలా తక్కువ కష్టంతోనే విపరీతమైన సంపదను ఎలా సంపాదిస్తారు? సమాధానం వాళ్ళు చేసే పనిలో కాదట, వాళ్ల ఆలోచన విధానంలో ఉందట. మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి అతి ముఖ్యమైన సూత్రం ఇదే: డబ్బు, రిస్క్, అవకాశం. వీటి గురించి మనకు కొన్ని నమ్మకాలుంటాయి కదా, అవన్నీ మన సొంత అనుభవాల నుంచి వచ్చినవే, అంతేగాని అవేమీ ప్రపంచ సత్యాలు కాదు. ఇప్పుడు ఈ మాటలో చాలా లోతైన అర్థం ఉంది. అదేంటంటే, ఎవరూ పిచ్చివాళ్లు కారు. ఉదాహరణకి ఒకరు లాటరీ టికెట్లు కొంటున్నారనుకోండి, మనకేమనిపిస్తోంది? అయ్యో, డబ్బులు వృధా చేస్తున్నారు అని. కానీ చిన్నప్పటి నుంచి పేదరికం చూసి బయటపడటానికి ఇదే ఏకైక మార్గమని నమ్మేవాళ్ల సంగతేంటి? వాళ్ళకది ఒక ఆశ. వాళ్ళ అనుభవంలో, వాళ్ళ దృష్టిలో అది సరైన నిర్ణయమే. ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆర్థికంగా అంతా బాగున్నప్పుడు పెరిగిన వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. అదే ఒక పెద్ద ఆర్థిక మాంద్యం చూసిన వాళ్ల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఒకరు స్టాక్ మార్కెట్ను డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తే, అదే మార్కెట్లో సర్వస్వం కోల్పోయిన కుటుంబాన్ని చూసిన ఇంకొకరు దాన్ని డబ్బును కాల్చేసే యంత్రంగా చూస్తారు. ఇద్దరూ వాళ్ళ అనుభవాల ప్రకారం కరెక్టే. కాబట్టి మన ఆలోచనే సరైనది అని అనుకోవడమే మనం చేసే మొదటి తప్పు. సరే, ఇప్పుడు మనం రెండో సూత్రానికి వద్దాం. చాలామందికి ధనవంతులు అవ్వడం, ధనవంతులుగా ఉండటం, ఈ రెండు ఒకటే అనిపిస్తాయి. కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. డబ్బు సంపాదించడం ఒక స్కిల్ అయితే, సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడం పూర్తిగా వేరే స్కిల్. నిజం చెప్పాలంటే ఈ రెండు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్. అదెలాగో చూద్దాం. చూడండి ఎంత తేడా ఉందో. డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవాలి, మంచి జరుగుతుందనే ఆశతో, ఆప్టిమిజంతో దూకుడుగా వెళ్ళాలి. కానీ సంపాదించిన దాన్ని కాపాడుకోవాలంటే సరిగ్గా దానికి రివర్స్, పోగొట్టుకోకూడదు అనే జాగ్రత్త ఉండాలి. వినయం, కాస్త భయం, ఇవి అవసరం. అంటే డబ్బు సంపాదించడానికి ఉపయోగపడిన మైండ్ సెట్టే దాన్ని నిలబెట్టుకునే విషయంలో ప్రమాదకరం కావచ్చు అన్నమాట. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నిజానికి లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి అత్యంత పవర్ఫుల్ టూల్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే ఓపిక పట్టడం. ఈ కాంపౌండింగ్ అనే మ్యాజిక్ను అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. కేవలం సమయం ఇస్తే చాలు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని కదపకుండా వదిలేస్తే కాలం గడిచే కొద్దీ అదే అద్భుతాలు చేస్తుంది. ఇది రోజు యాక్టివ్గా ఏదో చేసేయడం వల్ల కాదు, ఏమీ చేయకుండా స్థిరంగా ఉండటం వల్లే సాధ్యమవుతుంది. వారెన్ బఫెట్, ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. సరే, ఆయన సంపదలో ఈ నంబర్ చూడండి, $81.5 బిలియన్. ఇది ఎప్పుడొచ్చిందో తెలుసా? ఆయన 65వ పుట్టినరోజు జరుపుకున్న తర్వాత. అంటే ఆయన మొత్తం సంపదలో దాదాపు 99% ఆ వయసు దాటాకే వచ్చింది. ఇది కేవలం ఆయన ఇన్వెస్టింగ్ స్కిల్కి మాత్రమే నిదర్శనం కాదు. కొన్ని దశాబ్దాల పాటు ఏమీ చెయ్యకుండా ఓపికగా కూర్చోవడంలో ఎంత పవర్ ఉందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇప్పటిదాకా మనం చూసిన ఈ 3 సూత్రాలను కలిపి చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సమస్య మనం ఎంత కష్టపడుతున్నామన్నది కాదు, అసలు మనం ఎలా ఆలోచిస్తున్నామన్నదే అసలైన పాయింట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే. మనం పడుతున్న కష్టానికి, మనం కోరుకుంటున్న విజయానికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది కదా. దాన్ని పూరించాల్సింది ఇంకా ఎక్కువ కష్టంతో కాదు, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా. ఇది ఫిజికల్ ఎఫర్ట్ నుంచి మెంటల్ క్లారిటీకి మారడం లాంటిది. ఈ 3 మానసిక మార్పులు చేసుకుంటే మనం పడే కష్టానికి సరైన ఫలితం దక్కే అవకాశం పెరుగుతుంది. మొదటిది, మన అభిప్రాయాలు, మన అనుభవాలు వల్ల ఏర్పడ్డాయని ఒప్పుకోవాలి. రెండోది, పెద్ద పెద్ద లాభాల కోసం వెంపర్లాటం కన్నా ముందు అసలు ఆటలోంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి, అంటే సర్వైవ్ అవ్వాలి. ఇక మూడోది, కాంపౌండింగ్ శక్తిని నమ్మి ఓపికగా ఉండాలి. సరే, ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మన కెరీర్ కావచ్చు, మన పెట్టుబడులు కావచ్చు, లేదా మన బంధాలు కావచ్చు, వేటి కోసమైనా సరే దాని ఫలితం కోసం ఏళ్ల తరబడి ఓపికగా వేచి ఉండటానికి ఏది ఎక్కువ విలువైంది అని మనం భావిస్తున్నాం? దీని గురించి ఒక్కసారి ఆలోచించాలి.